హాయ్ గాయ్స్, అందరిలో ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అయితే అవుతుంది. సో 10 డేస్ కూడా మనం ఈ ఛానల్ అయితే ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే రీసెంట్గా హౌస్ అయితే షిఫ్ట్ చేసాము. సో దానికోసం అని చెప్పి నేను బిజీ ఉండడం వల్ల వీడియో కూడా పోస్ట్ చేయలేదు. సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా అయితే ఛానల్లో మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ తెలుగులో వస్తుంది. అండ్ రిమైనింగ్ ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ, ఫైనాన్షియల్ పర్పస్ కానీ, సో అలాగే పొలిటికల్గా కానీ ప్రతిదీ కూడా ఈ వీడియోలో షార్ట్ ఫార్మేట్లో కానీ, లాంగ్ ఫార్మేట్లో కానీ వీడియో అయితే ఫ్యూచర్లో రాబోతుంది. ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఛానల్ని షేర్ చేయండి. ఈ విధంగా షేర్ చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ కానీ ప్రతిదీ కూడా నా ఛానల్ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో నా ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ జోగాస్ డీల్స్ అని చెప్పేసి ఒక ఛానల్ కూడా నేను క్రియేట్ చేశాను. ఆ ఛానల్ కూడా మీరు టెలిగ్రామ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో మీకు ఏంటంటే అమెజాన్లో దొరికే ప్రతి తక్కువగా దొరికే మన ఇంట్లో వాడే వస్తువులు కానీ, లేకపోతే మనకి అవసరమయ్యే ఏ వస్తువైనా తక్కువ ప్రైస్లో దొరికితే నేను అందులో మీకు పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ నా గురించి, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి, అండ్ లేకపోతే నా కెరీర్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చానో, అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా జాబ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఛానల్ ఏదైతే 10,000 సబ్స్క్రైబర్స్ అవుతుందో అప్పుడు నేను నా ఇంట్రడక్షన్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఛానల్ని 10,000 సబ్స్క్రైబర్కి తీసుకెళ్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఛానల్ అయితే త్వరగా ఎవరైతే చూడలేదు ఇప్పటివరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఈ విధంగా 10,000 సబ్స్క్రైబర్ అవగానే నేను నా ఇంట్రడక్షన్ వీడియో అయితే చేయబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా జాబ్ ఏంటి, నేను ఏం చేశాను, నా ఎక్స్పీరియన్స్ ఎక్కడి వరకు వచ్చింది, సో ప్రతిదీ నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, నా ఫ్యామిలీ గురించి కానీ, మేము ఎక్కడి నుంచి అనేది మొత్తం క్లారిటీగా మీకు ఆ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు కనుక గైస్, మీరు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమవుతుంది. బజాజ్ ఫైనాన్సర్ అంటే బజాజ్ ఫైనాన్స్లో ఫిక్స్డ్ డిపాజిట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఆన్లైన్లో ఓపెన్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్కి మాత్రమే. కంపేర్ టు బ్యాంకింగ్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయాలంటే మినిమం మీరు అక్కడ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో సేవింగ్ అకౌంట్కి మీరు పర్టికులర్గా యావరేజ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. దట్టు డిపెండ్స్ అపాన్ వాళ్ళ బ్యాంకింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ప్రకారం కూడా అది కూడా మ్యాక్సిమం మహా అయితే 8 వరకే వాళ్ళు బ్యాంక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అది కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మ్యాక్సిమం 8.25. రిమైనింగ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ 8 బిలో అయితేనే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దట్టు వాళ్ళకి మనకి ప్రీమెచ్యూర్ విత్డ్రాల్కి పెనాల్టీ కూడా ఉంటుంది బ్యాంకింగ్లో. ఇవి ఏమీ లేకుండా ఆన్లైన్లో బజాజ్ ఫైనాన్స్లో ఈజీగా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, అది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి, అండ్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసినప్పుడు ఏ ఛార్జెస్ పెనాల్టీ లేకుండా ఎలా ఓపెన్ చేయాలి. సో సేవింగ్ అకౌంట్ కూడా ఇక్కడ అవసరం లేదు, అంతా ఆన్లైన్లో అవుతుంది. సో బజాజ్ ఫైనాన్సర్ అనేది బెస్ట్. మీకు ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా బజాజ్ ఫైనాన్స్ అంటే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే బజాజ్ ఫైనాన్స్ దగ్గర ఉన్నంత కస్టమర్ డేటా నాకు తెలిసి ఇండియాలో ఏ ఫైనాన్స్ కంపెనీ దగ్గర ఉన్నది. ఎందుకంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో బజాజ్ ఫైనాన్స్ని బీట్ చేసేది ఏ కంపెనీ ఇప్పటివరకు రాలేదు. సో అంత బ్రాండింగ్ అండ్ బ్రాండ్ వాల్యూ అండ్ కస్టమర్ డేటా ఉన్న కంపెనీ ఏదైతే ఉందో బజాజ్ ఫైనాన్స్. సో నో డౌట్. అండ్ ఇది కూడా డిఐ డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్లో కూడా బజాజ్ ఫైనాన్స్ రిజిస్టర్ అయింది. అండ్ ఆర్బీఐ కూడా లైసెన్స్ అయితే ఎన్బిఎఫ్సికి ఇది ఆఫర్ చేసింది. సో దీంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు, ఈజీగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఓపెన్ చేయాలి, సో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ అంతా కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఒకసారి చూసుకుంటూ కనుక మనకి ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి 2 విధాలుగా కూడా వీళ్ళు డిఫైన్ చేస్తున్నారు. ఇది మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు వినే ఉంటారు. సో సిప్ అంటారు. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సేమ్, అలాగే సిస్టమాటిక్ డిపాజిట్. సో సిస్టమాటిక్ డిపాజిట్ మీరు అంటే ఎవ్రీ మంత్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ బల్క్గా ఒకేసారి పే చేయకుండానే మీరు ఎవ్రీ మంత్ మినిమం 5,000తో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, లైక్ సేవింగ్ చేసుకోవచ్చు. లేదంటే బల్క్గా మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. మినిమం అయితే 15,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ మినిమం స్టార్టింగ్. సో అప్ టు 5 crore అంటే 5 కోట్ల వరకు, 15,000 నుంచి 5 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మినిమం 5,000తో ఎవ్రీ మంత్ అంటే సంవత్సరానికి
ఆల్మోస్ట్ 60,000 రూపాయలు చొప్పున ఎవ్రీ మంత్ మీరు బజాజ్ ఫైనాన్సర్లో మాత్రం ఎఫ్డి చేయొచ్చు. సో ఇది సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ ఏంటంటే కంపేర్ టు ఆర్డీలో మీకు పెనాల్టీ ఉంటుంది రికరింగ్ డిపాజిట్లో బ్యాంకింగ్లో, కానీ ఇక్కడ ఎన్బిఎఫ్సి సెక్టర్లో బజాజ్ కూడా ఆఫర్ చేస్తుంది సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్. సో దీనికి ఏ పెనాల్టీ ఉండదు. మీరు దీనికి డిఫరెంట్గా 10 years ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ అంటే ఏజ్ బిలో 60 ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో మీకు ఒక డిస్ప్లే చేస్తాను చూడండి. టెన్యూర్ 18 months. 18 monthsలో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 18 monthsకి ₹1,00,000 చేస్తే మెచ్యూరిటీకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 2024లో మీరు ఈరోజు డిపాజిట్ చేస్తే 2025 ఏప్రిల్కి ఇంట్రెస్ట్ రేటు వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తున్నారంటే 18 monthsకి. సో 18 months అంటే మీకు ఆల్మోస్ట్ డిసెంబర్ 2025 డిసెంబర్కి వస్తుంది. సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు ఆఫర్ చేసేది 7.8. అలాగే మంత్లీ మెచ్యూరిటీ కావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఈరోజు ఇన్వెస్ట్ చేశారు, నెక్స్ట్ మంత్ మీకు ఆ ₹1,00,000కి ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అయిపోవాలంటే దానికి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.53. లేదు 3 నెలలకి మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే కనుక 7.58. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకి క్రియేట్ అవ్వాలంటే 7.65. యాన్యువల్లీ కావాలంటే ఎండ్ ఆఫ్ ది యాన్యువల్లీ అంటే సంవత్సరానికి 12 నెలల తర్వాత మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలంటే కనుక 7.8. సో ఇలా 10 years చూసుకుంటే కనుక 18, 22, 33, 42, 44 ఇందులో హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేసేది 42 months. అంటే 42 monthsకి వీళ్ళు హైయెస్ట్ ఆఫర్ చేసేది 8.60. సో 8.60 హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది బజాజ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్లో చూసుకుంటే మినిమం 12 months అయితే ఉండాలి. 12 months నుంచి 14 monthsకి ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేసి 7.40. 15 months నుంచి 23 months వరకు ఆఫర్ చేసి 7.50. 24 months నుంచి 35 months వరకు ఆఫర్ చేసి 7.80. 36 months నుంచి 60 months వరకు వీళ్ళు ఆఫర్ చేసి 8.10. సో ఈ విధంగా ఇండివిజువల్స్కి ఇండివిజువల్స్కి వీళ్ళు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో వీళ్ళు ఈ సీనియర్ సిటిజన్స్ కాదు, ఓన్లీ ఫర్ బిలో 60 ఏజ్ ఉన్న వాళ్ళకి. సో సీనియర్ సిటిజన్స్కి ఏ విధంగా ఉన్నాయి చూసుకుంటే జస్ట్ కంపేర్ టు బిలో 60 అండ్ అబోవ్ 60 జస్ట్ 0.25% మాత్రం ఎక్స్ట్రా ఇస్తున్నారు. అంటే మీరు 42 months చూసుకుంటే కనుక హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేటు సో 8.85. సో 8.85 అనేది వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బజాజ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ నా కంపేర్ టు బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్లో బజాజ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్. నా సజెషన్ ఏంటంటే ఎవరైతే డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఫేస్ చేసేదంటే వాళ్ళకి రిటైర్ అమౌంట్ కానీ లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ లేదా ఎవ్రీ మంత్ వాళ్ళకి పెన్షన్ రూపంలో అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్ కావాలి, సో ఇంట్రెస్ట్ కావాలి. సో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి చాలా సీనియర్ సిటిజన్స్కి. సో ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఖర్చులకి లేకపోతే మెడికల్ హెల్ప్కి వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. సో అమౌంట్ క్రియేట్ అయింది చెక్ చేయడం కోసం కంపల్సరీ బ్యాంక్స్కి అయితే వెళ్ళాలి. సో బ్యాంక్కి వెళ్ళి సేవింగ్ అకౌంట్ ఉంటేనే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయమని చెప్తారు. సో ఇవేమీ లేకుండానే బజాజ్ వాళ్ళు బెస్ట్ సిస్టమాటిక్ డిపాజిట్ ప్లాన్ కానీ లేకపోతే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఈ 2 విధాలుగా సీనియర్ సిటిజన్స్కి అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఆన్లైన్లో ఓపెన్ చేయలేరో లేకపోతే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామో ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా మీరు సేవింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో నన్ను సంప్రదించవచ్చు. నేను ఆల్వేస్ అవైలబుల్గా ఉంటాను. మీ కింద గూగుల్ షీట్ లింక్ అనేది నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్లో మీరు క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అవి ఎంటర్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను మీకు కాల్ చేస్తాను. మీ ఫ్రీ టైం కూడా అక్కడ ఎంటర్ చేస్తే ఆ టైంలో నేను కాల్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తాను, మిమ్మల్ని సజెస్ట్ చేస్తాను. సో ఆ విధంగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బజాజ్ ఫైనాన్సర్లో ఓపెన్ చేయొచ్చు. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బజాజ్ ఫైనాన్సర్లో. ఇది గ్యారంటీడ్. సో డిపాజిట్స్ సంబంధించి మినిమం ఎంత ఉండాలి అంటే మనం సేఫా కాదా అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా లాంగ్ వీడియో చేశాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మీకు పైన కార్డ్స్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఏ బ్యాంక్లో ఎంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు అనేది మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ అండ్ మరెన్నో ఫైనాన్షియల్ న్యూస్, మరెన్నో సేవింగ్ ప్లాన్స్, మరెన్నో సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీకు ఫ్యూచర్లో మీకు ఇన్ఫామ్ చేస్తాను, మీకు తెలియజేస్తాను. సో ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. ఈ విధంగా నాకు ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో 10,000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడు నా ఇంట్రడక్షన్ వీడియో అనేది మీకు చేస్తాను. సో ఆ ఇంట్రడక్షన్ వీడియో అయితే మీకు చాలా
ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే మీకు చెప్తాను. నా గురించి నేను ఏం జాబ్ చేసేవాడిని, ప్రెజెంట్ ఏం చేస్తున్నాను, నా కెరీర్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి. సో ప్రతిదీ కూడా మీకు ఆ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.